జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ కూరపాటి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి అరికపూడి కౌసల్యాదేవి గారు రచించిన కల్పవృక్షం అనే నవలలోని 2వ భాగాన్ని వినేద్దామండి. చల్లని వేళ మలయమారుతం మంద్రంగా వేస్తోంది. పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ ముందు గదిలో కూర్చున్న ప్రభావతి దృష్టిని కిటికీ పైనున్న ఖాళీ స్థలంలో గూడు కట్టుకుని ఉంటున్న పిచ్చుకలు ఆకర్షించాయి. గూట్లో పక్షి పిల్లలు రెండూ చిన్న చిన్న నోళ్లు తెరిచి తల్లి తెచ్చిన ఆహారం అందుకోవటం ఎంతో చూడవేడుకగా ఉంది. ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కుసుమ సీత ప్రవేశించారు. అమ్మా, స్కూల్ యూనివర్సిటీ ఫంక్షన్ డ్రామాల్లోనూ గ్రూప్ సాంగ్స్లోనూ మేము సెలెక్ట్ అయ్యాం. ఎంతో ఉత్సాహంగా, ప్రపంచంలోని ఆనందమంతా తమదే అన్నట్లుగా ఉన్నారు పిల్లలిద్దరూ. డ్రామాలోనికి నాకు గులాబీ రంగు చోళి, పసుపచ్చని పరికిణీ కావాలి, కుసుమ అన్నది. గ్రూప్ సాంగ్స్లో అందరం ఒకే రంగు బట్టలు కట్టుకోవాలి. వైలెట్ కలర్ శాటిన్ చోళి, పరికిణి, ఎర్రని రిబ్బన్స్ సీత పూర్తి చేసింది. వారం రోజుల్లోగా కుట్టించుకొని టీచర్ గారికి చూపాలటమ్మా. ప్రభావతి ఆనందమంతా ఎడారిలోని నీటి బిందువులాగా అప్పటికప్పుడు ఎగిరిపోయింది. పదమ్మా, బజార్కెళ్దాం. అందరూ కూడా ఇవ్వాళే వెళ్తారట. మళ్ళీ టైలర్ తొందరగా ఇవ్వడు కదా. పోనిద్దు, ఎందుకా పాటలు నాటకాలు మానేస్తేనేం? అనలేక మనస్సును చంపుకొని అన్నది ప్రభావతి. బొత్తిగా మూర్ఖురాల్ని చూచినట్టు చూచారు పిల్లలిద్దరూ తల్లివైపు. కొందరు బ్రతిమాలినా వాళ్ళని టీచర్ తీసుకోవడం లేదమ్మా, బాగా పాడరని, యాక్షన్ రాదని. మమ్మల్ని ఆమె తనంత తానే సెలెక్ట్ చేశారు. ఇలాంటి ఛాన్సులు అందరికీ రావమ్మా. బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేని దానికి చెప్పినట్లుగా చెప్పారు కుసుమ. నిస్సహాయురాలై చూచింది ప్రభావతి. పిల్లల బాధ తనకు తెలుస్తోంది, కానీ తన బాధ దేవునికైనా తెలుస్తుందా? అంతలో శేఖరన్ రానే వచ్చాడు. పిల్లలు ఉత్సాహంగా తండ్రికి కూడా అంతా చెప్పి, అమ్మ వద్దంటోంది నాన్న, మీరు చెప్పరు, మీరు కుట్టించరు బట్టల్ని అని గోముగా బ్రతిమాలుతూ అడిగారు. అరుణ వెళ్లిన తర్వాత సంసారంలోని అనురాగమంతా హరించుకుపోయింది. కేవలం చిటపటలే మిగిలాయి. పైగా ఆ రోజు ఉదయమే ఎలక్ట్రిక్ బిల్లు విషయంలో తిరిగి చిన్న రాద్ధాంతం జరిగింది. అరుణ అంటించిపోయిన బడబాగ్ని 2 రోజులు ఉపవాసాలు, మరో పూట వేడివేడి మాటల విసుళ్ళు అయిన తర్వాత దానికదే తాత్కాలికంగా శాంతించింది. కానీ ఆ సంఘటన తాలూకు చికాకు, చిటపటలు ఇంకా అలాగే ఉండిపోయాయి శేఖరంలో. ప్రతి చిన్న విషయానికి ముఖం చిట్లిస్తాడు. అడుగడుగునా పిల్లలపై విసుక్కుంటాడు. ఇప్పుడు అదే జరిగింది. పిల్లల ప్రయోజకత్వానికి మురిసిపోకపోగా అతి క్రోధం ప్రదర్శించాడు. నోళ్లు మొయ్యండి, మంచి వంకే దొరికింది నా ప్రాణం పీకి పరీక్ష చేయడానికి. కుసుమ, సీత అదేమిటో అర్థం కాక కోపం తాండవిస్తున్న ఆ ముఖం చూచి తమ అపరాధమేమిటో తెలుసుకోలేక బిక్కముఖాలు వేశారు. ప్రభావతికి మాత్రం అర్థమైంది భర్త మాటల్లోని శ్లేష. శేఖరం కోపం భార్యపైకి తిరిగింది. మంచి ఉపాయమే, పిల్లల్ని ఉసిగొల్పుతున్నావన్నమాట. ఈడ్చి తన్నినా నా దగ్గర పైసా లేదు. ఓ వంకన అప్పుల వాళ్ళు అప్పుడే పీకుతున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా డేగల్లా పీకు తినకండి హుంకరిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. నీ చెల్లెలికి కొన్నావు, మాకూతే, లేకుంటే చావు అనడమా ఇది అని కూడా అన్నాడు. ప్రభావతికి భర్త ధోరణి అసహ్యకరంగా అనిపించింది. భార్యాబిడ్డలు, గ్రద్దలు, డేగలు అనవసరంగా వచ్చి అప్పనంగా తినిపోయే మూక అంతా ఎవరో మరి. ఆలోచించిన కొలది దుఃఖం పూడుకు వచ్చింది. ఎందుకలా ఉన్నావు ప్రభా? ఏం కావాలి ప్రభా? నీకోసం ఏం చెయ్యను అంటూ ఆప్యాయంగా అడిగే ఒకనాటి శేఖరానికి ఈ వ్యక్తికి ఎంత తేడా! అసూయపరుల చెప్పుడు మాటలతో చెదిరిపోయే అనురాగాలేపాటివి. మా భార్యాభర్తల నడుమ ఇంత అగాధాన్ని సృష్టించిన దాని సంసారం బాగుపడుతుందా? అది ఒక ఆడదేనా? కసితీరా తిట్టుకుంది. కురియటానికి సిద్ధంగా ఉన్న మేఘాలలా ఉన్న కుమార్తెల కళ్ళు చూస్తే ఆమె గుండెలో సన్నని బాధ బయలుదేరి అంతలోనే అది విశ్వరూపం దాల్చినట్టయింది. కుట్టిస్తాన్లేమ్మా, రేపు తప్పకుండా కొంటాను అంటూ కుసుమను, సీతను దగ్గరకు తీసుకుంది కన్నీళ్లతో. పిల్లల ముఖాలలో సంతోషం చూడటానికి అలాగన్నదే కాని ఎలా కుట్టించగలదు తాను? భర్త చేయని దానికి వగచేయకంటే నేను చేయగలిగేదేముందని ఆలోచించు ప్రభా. ఇలా ఎన్నాళ్ళు కుళ్ళిపోతావే చెప్పు? ప్రభావతి నోటి వెంట అంతా విన్న విమల ఓదార్పుగా సలహా ఇస్తూ అన్నది. నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే కొంతవరకు నీ ఆర్థిక సమస్యలు చక్కబడతాయి. ఏదో వింత చూసినట్లుగా విస్మయంగా చూడసాగింది ప్రభావతి విమల వంక. మహా ఇంజనీర్లు, డాక్టర్లకే గతిలేని రోజుల్లో ఆపుజెయ్యి అసహనంగా అన్నది విమల. ఎవళ్లగోలో మనకెందుకు, ప్రస్తుతం నీ విషయం. ఉపాయం ఉంటే ఎంతటి అపాయమైనా గడుస్తుంది, ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. నేనేం పెద్ద చదువులు చదవలేదు, ట్రైనింగ్లు అవ్వలేదు. సరే, నాకు తెలియదా ఆ సంగతి? ఇంకెలా విమలా? రేపు సాయంత్రం 4 గంటలకు ఒకసారి మా ఇంటికి రా. తేల్చేస్తాను నీకు అర్థమయ్యేట్టు, సరేనా?
అలాగే మన్నాడు సాయంత్రం ప్రభావతి వెళ్ళేసరికి విమల కాలేజీ నుంచి వచ్చేసింది. ఆ పాటికే రా, నీకోసమే 1 గంట ముందుగా వచ్చాను అంటూ ఆహ్వానం పలికింది. ఓ 5 నిమిషాల తర్వాత ప్రభావతిని విమల తన అక్క గిరిజ గదిలోకి తీసుకెళ్ళింది. ఒక 7-8 మంది బాలికలకు చదువు చెప్తోంది గిరిజ ఆ గదిలో. ఆ పక్క వరండాలో మరో 2 అమ్మాయిలు మిషన్ మీద కుట్టు నేర్చుకుంటున్నారు. మరో 4 అమ్మాయిలు కింద చాపపై కూర్చొని ఏవేవో అల్లికలవి చేస్తున్నారు. రండి, చూశారా నా స్కూలు? సాదరంగా ఆహ్వానిస్తూ అన్నది గిరిజ. చాలా ఓపిక అని మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని ప్రశంసించింది ప్రభావతి గిరిజను. సమాధానంగా నవ్వి ఊరుకుంది గిరిజ. తిరిగి వచ్చి ఇద్దరు విమల గదిలో కూర్చున్నారు. విమల చెప్పబోయే విషయం ప్రభావతికి అర్థమయ్యి కానట్లుగా ఉన్నది. విమల కిటికీలోంచి బయట ఉన్న పూల మొక్కలను తదేకంగా చూపిస్తూ అన్నది. చూడు, ఆ 2 గులాబీ చెట్లని, ఒకదానికి సమృద్ధిగా గాలి వెలుతురు తగులుతోంది, చక్కగా పూస్తోంది. రెండవది గోడవారుగా ఉంది, అది పెరగడానికి వీల్లేకుండా ఇరుకుగా ఉంది ప్రదేశం. నీడలో అయినా అది కూడా వెలుతురు వైపు వంగి వంగి బతకడానికి, చక్కటి పూలు పోయడానికి ప్రయత్నిస్తోంది. ఇంచుమించుగా మానవ జన్మలు కూడా అంతే. ఆ మాటల మాటన గల అంతరార్థాన్ని ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది ప్రభావతి. విమల చెప్పుకుపోతోంది. అక్క వితంతువు, ఆడదానికి చదువులు ఉద్యోగాలు ఎందుకులే, మొగుడొస్తాడు, పోషిస్తాడు, భారం వహిస్తాడు అనుకుంటారు మనలో చాలామంది. కానీ కర్మకాలి ఆ మొగుడే లేకుండా పోతే, లేక సంపాదించి పోషించలేని అసమర్థుడైతే ఈ విషయం ఆలోచించరు. ఈ మూర్ఖత్వానికే అక్క బలి అయ్యింది. పెద్ద చదువులు చదవలేదు, భర్త పెళ్ళైన 2 ఏళ్లకే గతించాడు, చిల్లిగా ఆస్తి లేదు, పైగా ఓ పాప. ఇదివరకు తెలియని ఈ వివరాలను ప్రభావతి ఈనాడు ఆశ్చర్యంగా వింటోంది. నా విషయమేనా ఏమిటి మీరు అనుకునేది అంటూ గిరిజ ప్రవేశించింది. విమల మాటలు ఆపింది. ప్రభావతి అడిగింది గిరిజను. రండి, కూర్చోండి, మీరేం చదివారు? ఇన్నాళ్లుగా విమలతో స్నేహమే కానీ మీ వివరాలేమీ తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నవ్వింది గిరిజ అదొక మాదిరిగా. అతి సామాన్యమైన స్త్రీని, అదే చెప్పుకోదగ్గ విషయం. అదుగో దానికోసం మాత్రం బతుకుతున్నాను అన్నది మంచం మీద నిద్రపోతున్న 3 ఏళ్ల పాపను చూపి. అక్క తిరిగి పుట్టింటికి చేరిందని అమ్మా నాన్న అయితే బాధపడ్డారనుకో, కానీ అన్నయ్య వదిన అలా కాదుగా. విసుక్కోవడాలు, వంకలు పెట్టి అనడాలు. ఊరుకో విమల. విమల మాటలను మధ్యలోనే తుంచేసింది గిరిజ. అలా ఎందుకు అనుకోవాలి? ఏదైనా అదనపు బరువు నెత్తిన పడితే మనము అలాగే ప్రవర్తిస్తాం. విసుక్కోక సంతోషిస్తామా? ఏమంటారు అంటూ ప్రభ వంక చూసింది. ప్రభ మౌనంగా తలవాల్చింది, ఏమీ అనలేక. వాళ్ళలా నిరసనగా చూడబట్టే ఈనాడిలా ఒకరిపై ఆధారపడకుండా నేను స్వతంత్రంగా బతుకుతున్నాననుకోండి. వస్తాను, ఆ పిల్లలు నా కోసం చూస్తుంటారు అంటూ గిరిజ మళ్ళీ వెళ్ళిపోయింది. విమల చెప్పింది. అక్క స్కూల్ ఫైనల్ మాత్రం చదివింది. నిజానికి అదెంత, కానీ ధైర్యంగా అదే ఎంతో విలువ అనుకుంటూ మొదలుపెట్టింది. మొదట్లో ఏదో భర్త పోయిన విచారం మరిపించడానికి నాన్నగారు తన వద్ద చదువుకోవడానికి వచ్చే పిల్లల దగ్గర అక్కను కూర్చోబెట్టుకునేవారు. ఇదెలాగండి, అదెలాగండి అంటూ ఆ పిల్లలు అక్కని అడిగేవారు. తాను వాళ్ళకి బోధించడం, అలా అలా మెల్లగా తానే పంతులమ్మ అయిపోయింది. నాన్నగారిని రిటైర్ చేసి కొందరు చదువుకోవడానికి, కొందరు కుట్లు అల్లికలు నేర్చుకోవడానికి పొద్దున సాయంత్రం కలిపి ఓ 20 మంది వరకు వస్తారు. నెలకు 300 పైనే సంపాదిస్తోంది అంతా కలిపి. ఇంకా ప్రభావతి కన్నులతో మాయని ఆశ్చర్యం చూసి విమల నవ్వుతూ అంది. ఏం నమ్మలేకపోతున్నావా? ఇంతమంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉండగా ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారని? వాళ్ళేమో చదువు చెప్పినా చెప్పకపోయినా బోలెడు జీతాలు తీసుకుంటారు. అదీగాక మగ మాస్టర్లు అయితే చదువుకు బదులు ఇంకేదేదో నేర్పి పంపడం ఈ మధ్య తరచుగా జరుగుతోంది. అందువల్ల సంసారపక్షం వాళ్ళు తమ ఆడపిల్లల్ని ఆడవాళ్ల దగ్గరే చదువుకోవడానికి పంపిస్తారు సాధారణంగా. ఇంతకీ ఇదంతా నీకెందుకు వినిపిస్తున్నానంటే, నువ్వు ఈ విధమైన గౌరవ వృత్తి చేయవచ్చని. కానీ పిల్లలు ఆయన 5:30కి ఇంటికి వచ్చేస్తారు కదా. మీ ఇంటి దగ్గర వద్దులే, ఇక్కడికే వచ్చేయి. సాయంత్రం వేళల్లో అస్సలు వీలు కాదనుకుంటే ఉదయం 10-12 మధ్యన, మధ్యాహ్నం 2-4 మధ్యన వచ్చే పిల్లలకు చెప్పవచ్చు కదా. ఈ వీధిలో కొత్తగా వచ్చిన వాళ్ళలో 2, నాకు కాలేజీలో తెలిసిన 4-5 అడుగుతున్నారు. 4th ఫామ్ వగేరా చదువుతున్న వాళ్ళ పిల్లలకి కూడా చెప్పమని. ఇంతమందికి చెప్పలేక స్కూల్ ఫైనల్ వాళ్ళకి అక్క ఎటూ చెప్పలేదు కనుక ఒప్పుకోవడం లేదు. పోనీ నువ్వు తీసుకో వాళ్ళని. మీ వారు వచ్చే వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోదు గాని కాలక్షేపము, సంపాదన, చదివిన చదువుకు సార్థకత అన్నీను. నువ్వు ఒప్పుకుంటే వాళ్ళని ఎల్లుండి నుంచి రమ్మని చెప్తాను. అలాగే భయపడుతూనే అంగీకరించింది ప్రభావతి. భయపడకు ప్రభా, ట్రై యువర్ లక్ అంటూ సాగనంపింది విమల.
ఇంటికి తిరిగి వచ్చిన ప్రభావతికి మనసు ఏమిటో అల్లకల్లోలంగా ఉన్నట్లు అనిపించింది. తన ఈ నిశ్చయాన్ని భర్తకు చెప్పాలో అక్కర్లేదో ఆమె నిర్ణయించుకోలేకపోతోంది. అవునులే, నాలెక్కేమిటి, నాకెందుకు చెప్పి చేస్తావు నువ్వు, అంతా నీ ఇష్టారాజ్యం అని నిష్ఠూరం ఆడవచ్చు, ముందే చెప్పక తర్వాత తెలిస్తే. కానీ సరసంగా సరళంగా ఏ విషయమైనా మాట్లాడుకోగలంత సామరస్యంగా అతడు ప్రవర్తించడం లేదు ఈ మధ్యన. చెప్పితే అవునవును, నా సంపాదన చాలటం లేదుగా, నేను అసమర్థుడినని ఈ విధంగా అందరికీ చాటింపు వేస్తావన్నమాట అనైనా అనవచ్చు. రోజుకో గృహ కలహం జరిపేంత ఓపిక గాని అటువంటి సరదా గానీ లేదు ప్రభావతికి. అసలే తక్కువగా ఉన్న మనశ్శాంతిని మరింత కించపరుచుకోవడం ఇష్టం లేకపోయింది. అందుకే ప్రస్తుతానికి విషయాన్ని భర్తకు చెప్పకపోవడానికే నిర్ణయించుకుంది. ఇంటి పనులన్నీ ఏదో ఒకవేళ ఎటో పూర్తి చేసుకుంటాను. ఆయన ఇంట్లో ఉన్న సమయంలో నేను ఇంట్లోనే ఉంటాను. ఇక చెప్పవలసిన అగత్యం ఏముంది? నేను చేయబోయేది కుటుంబానికి మేలు కలిగేదే కాని గౌరవం కాని పని ఏమీ కాదు కదా అనుకుంది. పిల్లలేరి అని అడుగుతూ వచ్చిన శేఖరానికి వంట ఇంట్లో కనిపించలేదు ప్రభావతి. గిన్నెలవి ఉన్న అల్మారాలో ఏవో 3 పుస్తకాలుంటే ఏమిటా అని త్రిదీసి చూశాడు. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయి. విమల వచ్చి మర్చిపోయి వెళ్ళినట్లుంది అనుకుంటూ తిరిగి యథాస్థానంలో పెట్టేశాడు. దొడ్లో పైపు దగ్గర గిన్నెలు తోముతోంది ప్రభావతి. పిల్లల విషయమో పుస్తకాల విషయమో మర్చిపోయాడు శేఖరం. గిన్నెల పని నువ్వు చేస్తున్నావేమిటి, గంగమ్మ రావటం లేదా అన్నాడు కుళాయికి అనంత దూరంలో ఉన్న మామిడి చెట్టు కింద కూర్చుంటూ. లేదు, నేనే మాన్పించేశాను. తన పనిని తాను చేసుకుంటూనే తలెత్తైనా చూడకుండా సమాధానమిచ్చింది ప్రభావతి. ఏం, ఎందుకు మాన్పించడం? సరిగా చేయడం లేదా? సరిగానే చేస్తోంది, కానీ నేనే వద్దన్నాను. నేను చేసుకుంటే నాకు 1 గంట పని, అంతే కదా అంటూనే కడిగిన గిన్నెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. శేఖరం మనస్సు చాలా బాధపడింది. అరుణ వచ్చి వెళ్లేనాడు బట్టలు పెట్టే సందర్భంలో తాను కొంత కోపంగా మాట్లాడిన మాట నిజమే. కానీ అలా మాట్లాడేటట్లు చేసింది ప్రభావతే కదా. అన్న ఇంటికి చెల్లెలు రావడం, సారె చీరలు తీసుకెళ్లడం తమ శక్తికి మించినదే కావచ్చును, కానీ మహానేరం మాత్రం కాదు కదా. తానెందుకలా మాట్లాడి అరుణను చిన్నబుచ్చింది మరి? ఏదో జరిగిపోయింది. భర్త అయిన తాను పోనీ ఏదో అన్నాడే అనుకో. భార్యగా ఆమె మాత్రం ఓర్పు కలిగి ఏదో అన్నారులే అని సరిపెట్టుకోకూడదా, మర్చిపోకూడదా? ఆనాటి ఘర్షణను ఇంకా మనస్సులో పెట్టుకుని బాధపడుతూ ఇలా తనను తాను బాధించుకుంటుందన్నమాట. అతడలా ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రభావతి గిన్నెలు లోపల ఉంచి తిరిగి గంపెడు బట్టలతో వచ్చి పైపు దగ్గర కూర్చుని ఉతకడం ప్రారంభించింది. ఇన్నాళ్ల తర్వాత ఈనాడు అతడు భార్యముఖం పరీక్షగా చూశాడు. ఆ వదనంలో ఎంతో అలసట, ఆ మాటను ఏదో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాగా చిక్కి ఉంది. ఒక్కసారిగా శేఖర మనస్సు ఆర్ద్రమైంది. నేను సరిగా మాట్లాడకపోవడం వల్ల ప్రభావతి ఇలాగా కృషించిపోతుందా మనోవ్యధతో? తాత్కాలికంగా అతడి మనస్సు కోపాన్ని మరచి ప్రభావతి పట్ల ప్రేమతో నిండిపోయింది. లేచి వెళ్లి ప్రభ పక్కనే నిలబడి అడిగాడు. ఏమిటి, బట్టలనే ఉతుకుతున్నావు? చాకలికి బట్టలు కూడా వేయటం మానేశావా? ప్రభావతి ఒక్కసారి తలెత్తి అతడి వంక చూసి మళ్లీ బట్టలు ఉతుకుతూనే సమాధానం చెప్పింది. మీ బట్టలు మాత్రమే వేస్తున్నాను చాకలికి, పిల్లలవి నావి నేనే ఉతుకుతున్నాను. ఇది కూడా పొదుపు ఉద్యమమేనా? ప్రభావతి నవ్వించాలని అలా అన్నాడు. కానీ ఆ ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. అన్నీ చాకలికి వేస్తే నెలకి 8-10 అవుతున్నాయి. ఇలాగై ఓ 2 రూపాయల సబ్బుతో నెల పొడుగునా మా బట్టలుతికే ఖర్చు తీరిపోతుంది. వాళ్ళ చిన్నపిల్లలు, నేనా ఇంట పడుండేదాన్ని. మేము ఎలా కట్టుకుంటే మాత్రం వెళ్ళిపోదు రోజు. బాగుంది, మరి ఈ శ్రమ ఆరోగ్యం సంగతి ఏమైనా ఆలోచించావా? పర్వాలేదు, నా ఆరోగ్యానికే. తీరికగా కూర్చొని 15 25 పని మనుషులకు పోసే కంటే ఆ కాస్త పని మహా అయితే 1 గంట 2 గంటలు నేనే చేస్తే పోలేదు. నెలకు 25 ఆదా. నాకు అనవసరమైన ఆలోచనలు లేకుండా కాలక్షేపం. మాట్లాడుతూనే బట్టలు ఆరవేయడానికి ఉపక్రమించింది. అంతలో కుసుమ, సీత అమ్మా అమ్మా ఆకలి, ఏదైనా పెట్టు అంటూ వచ్చేశారు స్కూల్ నుంచి. చేతిలో పని అలాగే వదిలి వెళ్ళింది. లోపలికి వెళ్తున్న ప్రభావతి వంక పరీక్షగా చూశాడు. ఆ నడకలో వెనుకటి చలాకీ ఉందా? ఓ 5 నిమిషాలకు ప్రభావతి లోనుంచి తిరిగి వచ్చేసరికి శేఖరం ఆమె ఉతికిన బట్టలన్నీ ఆరవేస్తున్నాడు. మీరెందుకు ఏదో అనబోయి అంతలో మానేసింది ప్రభావతి. ఆమె వెనుకనే నవ్వుతూ గెంతుతూ వచ్చిన కుసుమ, సీత అక్కడున్న తండ్రిని చూచి టక్కున నవ్వులు మాటలు ఆపేసి ఓ పక్కన ఒదిగి నిలబడ్డారు. శేఖరం హృదయంలో సన్నని బాధ కదిలి అంతలోనే అది రగిలి మహాగ్నిలాగా ప్రజ్వరిల్లింది. తన పిల్లలు తనను రాక్షసుని మాదిరిగా చూస్తున్నారు. జడుస్తూ
తన అర్ధాంగి తనతో తూచితూచి మాట్లాడుతోంది. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అన్నట్లు బెదిరిపోతూ. కారణం తెలిసిందే. ఈ మధ్య తన చికాకులు చిదరింపులు ఎక్కువైపోయి ఎప్పుడే దూషణలు నిందావాక్యాలు విసురుతాడో తనకే తెలియకుండా పోయింది. ఫలితంగా సంసారంలో సంతోషం ఎగిరిపోయింది. భార్యాబిడ్డలు దూరమైపోతున్నారు. స్కూల్ నుండి రావడం ఆలస్యమైందేమమ్మా ఇవాళ అంటూ లాంఛనప్రాయంగా పలకరించి లోపలికి వెళ్ళిపోయాడు. అతడి నుండి ఆ మాత్రపు ఆదరవచనాలు మృదు భాషణ కూడా ఈ మధ్య వినిముండని ప్రభావతి బిడ్డలు ముఖాముఖాలు చూసుకున్నారు. లోపలికి పోయి పడుకున్నాడే కాని అతడి మనస్సు ఎనలేని అశాంతికి స్థావరమైపోయి అమితంగా కలవరపడసాగింది. తాను కుసుమను సీతను ఆదరంగా ఆప్యాయంగా దగ్గరగా కూర్చుండబెట్టుకుని మాట్లాడి ఎన్నాళ్లయింది? ప్రభావతిని ప్రేమగా దరిచేర్చుకుని ఏనాడయింది? స్నేహపూర్వకంగా ఇంటి విషయాలు ముచ్చటించి ఎన్ని రోజులైంది? ప్రభా అని ప్రియమార పిలిచి పలకరించి ఎన్ని దినాలు గతించాయి? దీనికంతకు కారణం అరుణ చెప్పిన కొండేలు కదా. అది నిజమవ్వని కాకపోని నిజంగా ప్రభావతి ఏదో అనే ఉండవచ్చు. కానీ ఆడవాళ్లు పడ్డ గొడవ వాళ్ల మధ్యనే ఉండపోనీయక తన వరకు తెచ్చి తన మనస్సునిలా విడిచేయటంలో అరుణ ఉద్దేశం ఏమిటి? ఆమె ఉన్నది 10 రోజులే అయినా 10 యుగాలకు సరిపడిన అసంతృప్తి ఆ ఇంట సృష్టించి తన దారిన తను పోయింది. ప్రప్రథమంగా శేఖర మనసులో అరుణ ఎడల స్పష్టంగా ఇదా అని చెప్పలేని అయిష్టతకు అసహ్యతకు అంకురార్పణ జరిగింది. పాలవాడు, నీళ్ల బిల్లు, ఎలక్ట్రిక్ బిల్లు, పేపర్ బిల్లు, ఇంటి అద్దె అన్నీ పోను. మిగిలిన జీతంలో ఇంట్లోకి కావలసిన వెచ్చాలన్నీ తీసుకురాగా మిగిలింది 113 రూపాయలు. తృప్తిగా నిట్టూర్చింది ప్రభావతి. ప్రతి నెలా కంటే 50 రూపాయలు అదనంగా కూడబెట్టగలిగింది. అయితే అది శేఖర్ జీతం. ఈ నెలలో వచ్చిన కొత్త మార్పు ఏమిటంటే తన జీతం ఓ 125 వచ్చింది. ఒకళ్ళు 10, ఇంకొకళ్ళు 16, మరో అమ్మాయి 12 ఇలాగ తెచ్చిచ్చారు. ఇంత అని నిర్ణయం లేదు. తాను బోధించే తీరుకు విద్యకు సంతృప్తిపడి వారి వారి తల్లిదండ్రులు ఇచ్చింది సంతోషంగా తెచ్చినారు. ఇదిగో విమల 125. నీ దగ్గర 200 తీసుకున్నాను కదా మొదట. మళ్ళీ పిల్లల బట్టల కోసం ఓ 25 తీసుకున్నాను. ఈ 125 పోగా మరో 100 తీర్చవలసి ఉంటుంది నేను. విమల కళ్ళలో ఆనందంతో పాటు అభిమానం కూడా తొణికిసలాడింది. ఏం నేనేమన్నా నేను తొందర చేస్తున్నానా అంటూ తిరిగి డబ్బు ప్రభావతి చేతిలో పెట్టేసింది. ఇది నీ మొదటి సంపాదన. ఇది నీకొక కొత్త అనుభూతి. తీసుకెళ్ళు ప్రభా ఇంటికి. వచ్చే నెలలో నా బాకీ తీర్చుదుగానిలే అన్నట్టు ఈ పక్క వీధిలోకి ఓ ఇంజనీరు గారెవరో వచ్చారట. వాళ్ళ 2 అమ్మాయిలకు కూడా నువ్వు చదువు చెప్పడానికి ఒప్పుకోవాలి. 2 4th ఫారం చదువుతున్నారట. ఇద్దరికీ కలిపి 35 ఇస్తారు. ఓ 2-3 నెలలు పోయాక 40 చేయాలని చెప్పాను. ప్రభా కృతజ్ఞతతో కొద్ది నిమిషాలకే మాట్లాడడానికి అశక్తురాలైంది. ఈ సహాయం జన్మలో మరవలేని విమల. ఈ అప్పులు ఎలా తీర్చగలనా అని సతమతమైపోతున్న నాకు ఓ దారి చూపించావు. చాలెద్దు, మరీ పెద్ద పెద్ద మాటలు వాడకు. స్నేహం ఎందుకంటావిక? నిజమేలే. అనిర్వచనీయమైన భావంతో అంతరంగం కదిలిపోయి కనులు చెమర్చాయి. కళ్ళు ఒత్తుకుంటూ అంది. ఇలాగే దైవకృప వల్ల జరిగిపోతే 4 నెలల్లో మీ అప్పు, ఆయన చేసిన అప్పులు కూడా తీర్చేయగలను. ఆ పైన ఏమైనా దాచడానికి వీలుంటుంది. ఊహాగానాలతో వెళ్ళిపోతున్న ప్రభావతిని చూస్తున్న విమల మనసు ఎంతో జాలితో సానుభూతితో నిండిపోయింది. భర్త, బిడ్డలు, సంసారం, బంధుబలగం అంటూ ఎంతో ఉపలాడపడతారు. కలలు కంటారు యువతలు. కానీ దాని యథార్థ రూపం ఇంతేనా? నువ్వెవరివి, నీకేం సంబంధం అని పురుగును విదిలించినట్టు విదిలిస్తున్న భర్త చేసిన అప్పులు తీర్చడానికి, కుటుంబం పరువు, సంసార మర్యాద కాపాడటానికి శక్తి కొలది ప్రయత్నిస్తోంది ప్రభావతి. ఒక విధంగా పెళ్లి గొడవలేని నా జీవితమే సుఖమయమేమో అనుకుంది విమల. సాయంత్రం పనులన్నీ ముగించుకుని ఆరుబయట చల్లగాలిలో కూర్చుని సేద తీరుతున్న ప్రభావతి చెంతకు వచ్చి కూర్చున్నాడు శేఖరం. పనులన్నీ అయిపోయాయా అని అడిగాడు. వంట కూడా అయ్యింది. పిల్లల కోసం చూస్తున్నాను. ఎక్కడికెళ్లారు? వాళ్ళ స్కూల్ ఫంక్షన్ రిహార్సల్స్కు వెళ్తున్నారు రోజు. బట్టలు కావాలనడం, తాను కసరి త్రోసివేయడము గుర్తుంది శేఖర్కు. పాపం వాళ్ళేదో డ్రెస్ కోసం అడిగితే నేనేదో చికాకుగా ఉండి విసుక్కున్నాను. మర్చిపోయాను సుమా. పద, త్వరగా తయారవు, బజార్కి వెళ్దాం. తిరిగి పూర్వధోరణిలో ఆధారపూర్వకంగా మాట్లాడుతున్న భర్త ధోరణికి ప్రభావతి ముఖ కవళికలలో లేశమాత్రం కూడా మార్పు రాలేదు. నెమ్మదిగా చెప్పింది. ఇక అట్టే వ్యవధి లేదని పిల్లలు గోలపెట్టారు. అందుకని విమల దగ్గర తీసుకుని నేను కుట్టించాను. శేఖర్ వదనంలో ఏదో బాధ కనిపించింది. కానీ అది దేనికో ప్రభావతికి అర్థం కాలేదు. పైకి అతడేమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అన్నట్టు ఆవిడ దగ్గర ఇదివరలో ఓ 200 తీసుకున్నావు కదూ? నేను తెచ్చింది అలాగే ఉంది. కొంతైనా తీర్చలేకపోయానింతవరకు.
తిరిగి ఈనాటికి సంసార విషయంలో సామరస్యంతో మాట్లాడే తీరుకు వచ్చాడు. సంతోషించదగిన విషయమే అయినా తీవ్రంగా గాయపడి ఇంకా సరికాని ప్రభావతి మనసు ఏమంత సంతోషించలేకపోయింది. పైగా ఇన్నాళ్లకు తిరిగి ఈనాడు ఇలా ఆసక్తత వెల్లడించడానికి సిగ్గైనా లేకపోయిందా? తన సహకారమా సానుభూత? ఏమాశించి ఈ సంభాషణకు ఉపక్రమించాడు అని మనసులో ఆమె కనిపించింది. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తానెంత అన్నీ మరిచి మాట్లాడబోయినా ప్రభావతి అలా మౌనంగా ఉండడంతో శేఖరం బాధపడ్డాడనడం కంటే కలవరపడ్డాడనడం సముచితం. అయితే ఇరువురి మధ్య ఏర్పడిన ఈ అగాధాన్ని పూరించే విధానమేమిటో అతనికి బోధపడటం లేదు. నేను తొందరపడి మాటలు అనేశాను. మర్చిపో ప్రభా, నన్ను మన్నించు అని తెగించి అనలేడు. మనసులో పశ్చాత్తాపం ఉన్నా పైకి మాటల రూపాన ప్రదర్శించడానికి పురుషాహంకారం అడ్డు వస్తోంది. భర్త బాహ్య ప్రవర్తనే కాని అతడి ఆంతర్యంలో ఏమున్నదో, ఎటువంటి ప్రవర్తన కలిగిందో ప్రభావతికి ఏం తెలుసు? లేనిపోని మాటలు కల్పించి చెప్పినా మనసు విరిచే తాటకిలు చెంతలేరు గనుక మామూలుగా ఉంటున్నాడు. మళ్ళీ ఎవరో వచ్చి ఏదో కలహం కల్పించి నిప్పండించిపోతారు. మరలా అప్పుడు నన్ను మనిషినే కాదన్నట్టు అర్పురాల్ని చేసి తోలనాడుతాడు. ఈ ఆప్యాయత అనునయము సకలము హారతి కర్పూరంలా హరాయించిపోతాయి. ఇదంతా తెలిసే మళ్ళీ నేను ఈ మాయమాటలకు లోబడిపోయి నన్ను నేను మరచి ఆత్మగౌరవాన్ని ఎందుకు చంపుకోవాలి? ఈ విధంగా సాగిపోతున్నాయి ఆమె ఆలోచనలు. శరీరంలో ఎన్ని గాయాలైనా మందు వేసి మాన్పగలం, కానీ మనసులోని గాయాన్ని మట్టుపెట్టడం ఎవరికైనా అసాధ్యమేమో. అమ్మా, ఉత్తరం వచ్చింది. ఎవరి ఆలోచనలో వారు కొట్టుకుపోతుంటే కుసుమ అప్పుడే పోస్టులో వచ్చిన లెటర్ అందించింది. ఒక ఉత్తరం అరుణ్ నుంచి. తను, తన భర్త, పిల్లలు యోగక్షేమాలు, చదువు సంజలు ముద్దు ముచ్చటగా అన్నీ అన్నగారికి రాసుకుంది. కుసుమ సీతలకు ముక్తసరిగా ఆశీర్వాదాలు చెప్పింది. అంతే, ప్రభావతి విషయమేమీ లేదు అందులో. రెండవది శేఖరం తండ్రి నుండి. తన ఆరోగ్యం విషయమో, కుటుంబపు ఆర్థిక ఇబ్బందులు, కూతుళ్ళు అల్లుళ్ల రాకపోకల గురించి ఆ సంబంధమైన ముద్దు ముచ్చట్లు, ఒక్కతే పని చేసుకోలేక తన భార్య పడుతున్న చికాకులు వగైరాలు ఇత్యాది ఇత్యాది మినహా కోడల్ని అడిగినట్టుగాని ఆమె ఆరోగ్యాది విషయాల బోగట్ట ఇస్మంతైనా లేదు. అసలు ఆమె ప్రసక్తే లేదు. ఏళ్లు గడిచి వృద్ధాప్యం సంతరించుకున్న వారికి కూడా ఎంత స్వార్థం, ఎంత అల్పత్వం అసహ్యించుకుంది ప్రభావతి లోలోన. సాటి ఆడది అరుణ అడపాతడపా వచ్చి మర్యాదలు మన్ననలు అందుకుంటూనే ఉంది. అన్న నుంచి అంతో ఇంతో అందుకొని పోయి అనుభవిస్తూనే ఉంది. అయినా ఎందుకో తనపై అంత అయిష్టమో కక్ష. ఆనందంగా చదువుకొని వెంటనే సమాధానాలు రాయటానికి కూర్చున్న భర్తను చూస్తుంటే ప్రభావతి హృదయం బగ్గున మండింది. నా చెల్లెల్ని ఏదో అన్నావట, నా చెల్లెల్ని ఎందుకు అనాలి అని తనను నిర్మోహమోటంగా నిలదీసి అడిగి దెబ్బలాడిన వ్యక్తికి నా భార్యను వెళ్ళింత నిర్లక్ష్యం చేస్తున్నారే, గుర్తింపు పౌరుషం ఎందుకు లేవు? వదిన ప్రభావతి ఎలా ఉంది అడిగానని చెప్పు అని రాస్తే అరుణ చెయ్యి విరిగిపోతుందా? అంతక్రితమే కొద్ది కొద్దిగా కరగబోతున్న ప్రభావతి మనసు మరింత ఘనీభవించిపోయింది. శారీరక అవసరాలకు మినహా తక్కిన అన్ని విషయాల్లోనూ నేనతడికి పరాయిదాన్ని. నాకెవరి నుండి ఎటువంటి అగౌరవం కలిగినా అతడికి బాధ లేదు. నా మనోవ్యధ గురించి లక్ష్యమే లేదతడికి. అదే దిగులుతో కూడిన వేదన ఆమె మనసును తొలిచివేయసాగింది. స్త్రీ ఏ కష్టమైనా ఓర్చుకోగలదు, కానీ భర్త నిర్లక్ష్యాన్ని మాత్రం భరించలేదు. ఇంతకంటే నరకం మేలు అని పదే పదే రోధించసాగింది ఆమె మనసు. ఇంటిని, ఇంటి బాధ్యతలను ప్రాణాధికంగా చూచి నెరవేర్చే ఆమెను ఎందుకింత నిర్లక్ష్యం చేస్తారు కొందరు? శేఖరం, శేఖరం, ఇంకా ఉదయం 7 గంటలైనా కాలేదు. ఎవరో వీధి తలుపు దబదబా బాదుతున్నారు. ఆదివారమే కదా అని నిర్లక్ష్యంతో ఇంకా కళ్ళు విప్పకుండా బద్ధకంగా అటు ఇటూ దొర్లుతున్న ప్రభావతి ఒక్క ఉదుటం లేచి కూర్చుంది. పక్కకు తిరిగి చూస్తే శేఖరం మెలకుగానే ఉన్నాడు. కళ్ళు పెద్దవి చేసుకుని ఇంటికప్పును తదేకంగా చూస్తున్నాడు. ఆశ్చర్యపడింది ప్రభావతి. నిద్ర పట్టక ఎప్పటి నుండో మేల్కొని ఉన్నట్లుగా అతడి ముఖమే చెప్తోంది. మరి ఎవరో వీధి తలుపులు విరగ్గొట్టేస్తున్నారు అన్నది నెమ్మదిగా. రామారావు గాడే అయ్యుంటాడు. కాబూలి వాడిలా పీడించేస్తున్నాడు ఇచ్చిన మర్నాటి నుంచే. ఓ పని చెయ్యి ప్రభా, వెళ్ళి నేను ఇంట్లో లేనని చెప్పు. ఏదో అర్జెంటు పని మీద రాత్రే ఊరు వెళ్ళానని చెప్పు. పైకి పెదవి కదిపి మాట్లాడకపోయినా ప్రభావతి అంతరంగం అదిరిపడింది. ఏమిటి శేఖర్ ఉద్దేశం? ఆలోచన లేకుండా అప్పులు తెచ్చి ఎదురు డబ్బు ఇచ్చిన వాడిని నోటికొచ్చినట్లు దూషించడమా? ఇది ఎంత అల్పత్వం! అప్పులవాడికి మొహం చాటు వేసేంత హీనస్థితికి వచ్చాడా తన భర్త? ఉదయమే హాయిగా నిద్రలేచిన చలాకీ అంతా హరించిపోయి విపరీతమైన నీరసం ఆవరించింది ఆమెకు. బయట వీధి తలుపుతో పాటు రామారావు కంఠం కూడా అలాగే మొగుతూనే ఉంది. గబగబా బట్టలు సరిచేసుకుని ముఖాన్ని నీళ్లతో కడుక్కొని
తుడుచుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఆగంతకుడు రామారావే. ఆలస్యానికో ఏమో చాలా అసహనంగా ఉంది అతని ముఖము. లేని నవ్వు ముఖం మీద పులుముకుని, నమస్కారం, శేఖరాన్నిలా పిలవండోసారి అంటూనే ఆమె కూర్చోమనకుండానే వచ్చి కూర్చున్నాడు. కూర్చోండి, వచ్చేస్తున్నారు, ఆదివారం కదూ అంటూ తిరిగి లోనికి వచ్చిన ప్రభావతి అక్కడ భర్తను కాక ఏదో అగ్నిపర్వతాన్ని చూస్తున్నట్టుగా అనుభూతి చెందింది. నిప్పులు చెరిగే నేత్రాలతో వాడిగా చూస్తున్నాడు శేఖరం. ఏమిటి నీ ఉద్దేశం? వాడిని సాగనంపి రమ్మంటే ఆహ్వానించి కూర్చోబెట్టావు? వెలుపల రామారావు ఉండిపోయాడు కానీ లేకుంటే ఆటం బాంబులా పేలి ఉండేదే అతడి కంఠం. ప్రభావతి గాంభీర్యం తొడగలేదు. ఎంతివ్వాలేమిటి అని అడిగింది నెమ్మదిగా. ఏం ఇస్తావా? దూకుడుగా అన్నాడు ఇనుమడించిన కోపంతో. మౌనంగా వెళ్ళి దేవుడి పటం దగ్గరున్న చేతురుమాలు మడత విప్పి తెచ్చి అతడి చేతిలో పెట్టింది. 113 రూపాయలు. ఎక్కడిది ప్రభా? ఆశ్చర్యంగా అడిగాడు. ప్రభావతి నిర్లిప్తంగా జవాబిచ్చింది. ఎంతో శ్రమపడి కూడబెట్టాను. పని మనిషి వగైరా ఖర్చులు తగ్గించేశాను కదా. ఎందుకో శేఖరం మాట్లాడటానికి అశక్తుడైనట్టుగా చూడసాగాడు. వెళ్ళి ఓ 100 ఇచ్చిరండి. ఇవాళ కాకపోతే రేపైనా కనిపిస్తాడు కదా. అడగడా? మొత్తం 400 ఇవ్వాలి అన్నాడు శేఖరం దిగులుగా. భగవాన్, మౌనంగా రోధించింది ప్రభావతి మనసు. పార్వతి వచ్చినప్పటి ఖర్చు వగైరా 600 కాగా మళ్ళీ ఇప్పుడు 400. తాను తెచ్చిన 200. తమ కడుపుకు తిన్నది కాదు, ఏమీ లేదు. అయినా 1200 అప్పు. ఇంటి గుట్టు గౌరవము ఇల్లాలిపై ఆధారపడి ఉంటాయని ఆర్యోక్తి. కాని తానెంత పొదుపుతో బతికినా, ఉన్నదానితో సరిపెట్టుకుని సంతృప్తిపడి బతకాలనుకున్నా ఈ చుట్టూ ఉన్న గ్రహాలు బతకనీయటం లేదు. ఏం దారి? బాధనంతనూ మనసులోనే అణచివేసుకుంది. ఒక్క మాట కూడా పైకి మాట్లాడలేదు. పైకి మాత్రం ప్రశాంతంగా అంది, ఇవ్వండి, అంతా ఒక్కసారి ఎటు ఇవ్వలేం కదా అంటూ మొహం కడుక్కోవడానికి వెళ్ళిపోయింది. మిగతా 300 త్వరలోనే సర్దుతాను రామారావు. ఇప్పటికీ 100 తీసుకెళ్ళు చెప్పలేక చెబుతున్నట్లు నసుగుతున్నాడు శేఖరం. లోపలికి ప్రభావతికి ఆ సంభాషణ అంతా వినిపిస్తూనే ఉంది. రామారావు కంఠంలో మృదుత్వం లేదు. అవసరానికి తీసుకున్నావు, నాకు అవసరం వచ్చింది, మరిప్పుడు ఇలా ఇబ్బంది పెడతావనుకోలేదు. ఇచ్చేస్తానులే. ఇవ్వమనే నేను అంటున్నాను. ఈ లక్ష్మీ వారంలోగా నాకు ఎంతైనా అవసరం. ఏడాది నుండి నెక్లెస్ కొనమని మా ఆవిడ ఒకటే గొడవ. ఈ పండక్కైనా కొనకపోతే ఇక నా ముఖం చూడదు. రామారావు వెళ్ళిపోయినా శేఖరం చెవుల్లో ఆ మాటలే గింగురుమంటున్నాయి. నెక్లెస్ కొనకపోతే మా ఆవిడ నా ముఖం చూడదు. భార్యకు ఇంతగా భయపడుతూ బతుకుతారా కొందరు పురుషులు? బహుమానాలు లేనిదే భార్యాభర్తల సంబంధం నిలవదా? ఆశ్చర్యకరంగా సాగిపోసాగాయి శేఖర్ ఆలోచనలు. మరి తాను తన భార్యకు తనెప్పుడూ ఏమీ ఇవ్వలేదే, వేధించడం లేదు సరికదా, కనీసం అడగనైనా అడగదే. ఆమె ఎప్పుడు దేనికోసమో? అడిగితే మాత్రం ఎలా ఇయ్యగలవో? నీవేమీ కూడబెడుతున్నావు? అంతరంగం నిలదీసి ఎదురు ప్రశ్నించింది. అసలు కూడబెట్టాలని కానీ, భార్యను ఏమైనా బహుమానాలతో ఆనందింపచేయాలని కానీ నువ్వెప్పుడైనా యోచించావా? ఆమెకు కోరికలుండవచ్చునని, ఆమె మాటను మన్నించాలని గ్రహించావా? ఎందుకు గ్రహించలేదు? కానీ నాకు అంత శక్తి ఏది? అక్కడికే పెళ్ళైన కొత్తలో 2-3 మంచి చీరలు కొన్నాను, గాజుల జత చేయించాను అనుకున్నాడు శేఖరం. అతడి లోపల వ్యక్తి విరగబడి వికటాటహాసం చేస్తున్నాడు. అది పెళ్ళైన కొత్తలో. మరి ఇప్పుడు మోజు తీరి పాతబడిపోయిందా? కనీస అవసరాలు మాత్రం తీరుస్తున్నావు, అధికారం మాత్రం హెచ్చు చేశావు. ఒంటరి పాటులో జరుగుతున్న ఈ అంతర్యుద్ధాన్ని భరించలేక వంటిట్లోకి వెళ్ళాడు. ప్రభావతి కాఫీ కలుపుతోంది. నెలలో ఇంకా 20 రోజులే ఎదురే ఉన్నాయి. చేతిలో 10 రూపాయలుంటే ఏములకి? వాడికి 50 ఇవ్వాల్సింది కదూ అన్నాడు ప్రభావతిని ఉద్దేశించి. చూద్దాంలేండి, అంతగా అయితే విమల సర్దకపోదు. నెల 30-40 మిగలడం గగనమయ్యేది. ఈ నెల ఎలా మిగల్చగలిగావో ఇంత? ఆశ్చర్యంగా ఉంది. ప్రభావతి ఏమీ మాట్లాడలేదు. అతడికి పిల్లలకు మౌనంగా కాఫీ గ్లాసులు అందించి వేరే పని చూసుకోసాగింది. అదేమిటి, కుసుమకు సీతకు కూడా కాఫీలా? పాలు తాగడం లేదా? సమాధానం చెప్పడానికి కొంత తడబడింది ప్రభావతి. ఎందుకు వాళ్ల చేత బలవంతంగా తాగించడం పాలు? వాళ్ళకేమో కాఫీ మీద మోజు. కనుబొమ్మలు చిట్లించాడు శేఖరం. నువ్వు తాగడం లేదే? ఆమె మాట్లాడలేదు. అతను రెట్టించాడు. కాఫీ తీసుకోవేం ప్రభా? ఏం అంత తక్కువ చేశావు? ఏం లేదు, నేను కాఫీ మానేశాను. ఏమిటి? అవును, ఎందుకో తాగాలని ఉండటం లేదు. బావుంది, చాలా బాగుంది. ఇదెప్పటినుంచి? ఏమిటో అలా అన్నీ గుడ్డిగా అనుకరిస్తాం కానీ కాఫీలు టీలు అంత మంచి అలవాట్లు కాదుట. అర్థమైంది శేఖరానికి. పాల ఖర్చు ఎలా తగ్గిందో, 100 రూపాయలు పైగా ఎలా డబ్బు మిగిలిందో. అతడి మనసున ఏదో సంశయం తలెత్తింది. ఆ రోజు ఆదివారం కూడా కావటం వల్ల అతడికి తీరికగా భార్య చేసే ప్రతి పని గమనించే అవకాశం లభించింది. పిల్లలతో పాటు
తాను భోజనం చేసి ముందు గదిలోకి వెళ్ళిపోయి మళ్ళీ 10 నిమిషాలకు మంచినీళ్ల కోసం తిరిగి వచ్చిన శేఖరం మనసు తల్లడిల్లిపోయింది. ఏదో పరాయి ఇంట మొహమాటంగా తింటున్న దానిలాగా పిడికెడు చారన్నం తిని పల్చటి మజ్జిగ తాగి లేచిపోయింది ప్రభావతి. అర్థమైంది శేఖరానికి, బాగా గ్రహింపయ్యింది. ఇదేం భోజనం, ఏం ఒంట్లో బాగుండలేదా? అడగలేక అడిగాడు. అదేం లేదే, బాగానే ఉంది, బాగానే తిన్నాను. సంభాషణ తుంచివేస్తూ వంటిలో సర్దుకోవడంలో మునిగిపోయింది. శేఖరం మౌనంగా గదిలోకి పోయి పడుకున్నాడు. ఆనాడు అనాలోచితంగా మాట్లాడి ఎంతగా బాధ పెట్టాను ప్రభావతిని నేను. తనపై తనకి అసహ్యం కలిగిందతడిగా క్షణంలో. ఉద్దేశపూర్వకంగా అనకపోయినా మాట మాటే. నేను సంపాదించి పెడితే తినేదానివే కాని ఇంకే విధమైన ప్రయోజకత్వమూ లేదు. నోరు మూసుకు పడుండు అని అర్థం వచ్చేలా విదిలించి మాట్లాడాడు. అందుకే ఆమె తనకు వీలైనంత సేవ చేసి ప్రాణం నిలుపుకోవడానికన్నట్లుగా పట్టెడు మెతుకులు మాత్రం తింటోంది. ఇలాగే జరిగితే ఆరోగ్యం ఎంత పాడవుతుంది? ఏదో తాత్కాలిక కోపంతో అనాలోచితంగా అనేశాను ప్రభా, మనసున పెట్టుకోకు, మరచిపో అని అనునయించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆమె రాక కోసం ఎదురుచూస్తూ పడుకున్నాడు. ఓ అరగంట తర్వాత వచ్చింది ప్రభావతి గదిలోకి, చేతిలో తాంబూలంతో. అంతవరకు మననం చేసుకుంటున్న మాటల్లో ఏ ఒక్కటీ కూడా పైకి పలకలేకపోయాడు శేఖరం. ఏదో చెప్పాలనే తహతహ అయితే ఉన్నది కానీ చెప్పగల శక్తి లోపించింది. కానీ అతడు పురుషుడు, భార్యను క్షమాపణ అడగడమా? విన్నారు కదండి, ఇంతటితో సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. మీ హైమా కోరపాటి. థ్యాంక్ యూ.